కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా సుపరిపాలనలో తొలేడుగానే ఒక కార్యక్రమాన్ని నిన్నటి రోజున మొదలుపెట్టినాం. అందులో భాగంగా కదిరి నియోజకవర్గంలో ఈ రెండో రోజున తనకల్లు మండలంలో పెద్దపల్లి తాండాలో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇది ఒక తాండా, మారుమూల ప్రాంతం. జగన్మోహన్ రెడ్డి ఉలికిపాటుకు గురైనాడు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ప్రజల దగ్గరికి పోయేటువంటి ఆలోచన విధానానికి ఉలికిపాటుకు గురవుతున్నాడు. పెద్ద ఎత్తున భారత రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వనటువంటి సంక్షేమం, సామాజిక పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాకుండా తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమంది పిల్లలకు కూడా 13,000 రూపాయల లెక్కన డబ్బులు వేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. అధికారంలోకి వస్తూనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది, చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. మత్స్యకారులకు కూడా డబ్బులు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాకుండా మద్యం ధరలు నియంత్రిస్తూ సరైనటువంటి మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడకుండా, వాళ్ళ ఆర్థికంతో చెలగాటమాడకుండా సుపరిపాలన అందించినటువంటి పరిస్థితులు కూడా ఈ గత ఒక సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వమే చేస్తుంది. ఇన్ని చేసినప్పటికీ కూడా టిపికల్ క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, నెగిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ అప్రోచ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వైషమ్యాలను రెచ్చగొట్టల్లా, కుల మతాల ప్రాతిపదిక మీద అవాస్తవాల్ని ప్రచారం చేయాలా, సాక్షి పత్రికని, సాక్షి మీడియాని అడ్డం పెట్టుకొని, వాళ్ళ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకునే ఆలోచనతోనే ఈ రోజున ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలనే ఆలోచన లేకొచ్చినటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు పోయేటువంటి కార్యక్రమం రూపొందించుకున్నారో నిద్రలేని రాత్రులు గడుపుతున్నది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. ఈరోజు నిన్నటి రోజు నుంచి చూస్తూ ఉన్నాం, గ్రామాల్లో వస్తూ ఉన్నాం. నిన్న రోజున కుమ్మరవాండ్లపల్లి సబర్బన్ ఏరియా, అది ఉపపట్టణ ప్రాంతం. అది అంతే స్థాయిలో నిన్న సాయంత్రం పోతే ఎన్పికుంట మండలంలో, అది కూడా జిల్లాలో మారుమూల గ్రామం గోకనపేటలో చేసి, ఈ రోజున ఇంకొక రాష్ట్రానికి మారుమూల ఉన్నటువంటి గ్రామం, అత్యధికంగా వెనకబడినటువంటి తాండా పెడపల్లి తాండాలో మేము ఈ రోజున పెద్దపల్లి తాండాలో మేము ఇక్కడ ఇంటింటికి పోతూ ఉంటే ఎస్టీలు కూడా అభినందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని ఏమంటే భవిష్యత్తు ఏందనే ఆందోళనలో ఆయన ఉన్నట్టున్నాడు. ఆయన ఏం చేయాలన్నా ఆయనకి పాల్పోవడం లేదు. అందుకనే రీకాల్ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఒక స్లోగన్తో వాళ్ళ శ్రేణులని పిలుపునిస్తే నో రెస్పాన్స్, నో కాల్ ఫ్రమ్ ద ఎయిర్ క్యాడర్. అంటే ఆయన కాల్కు రెస్పాన్స్ లేదు, వాళ్ళ నుంచి కూడా కాల్ లేదు. అంటే భయపడతా ఉన్నారు. ప్రజల వద్దరికి ఏ ముఖం పెట్టుకొని పోతారు? 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చి 151 సీట్లు 50% ఓట్లు ఇస్తే మీరు చేసింది ఏంది? ఒరగబెట్టింది ఏది? రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దిన. కరోనా టైంలో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే రాత్రికి రాత్రి వాళ్లకు కరోనా కాటుకు ఉలికిపాటు పడలేదు, కానీ నువ్వు ఇచ్చినటువంటి విద్యుత్ బిల్లులకు ఉలికిపాటు పడినారు. వాళ్ళకి అసలు ఏమాత్రం తెలియకుండా విద్యుత్ బిల్లులు పెంచినటువంటి ఘనత మీకే దక్కుతుంది. అంతే స్థాయిలో ఏదైనా రోడ్డు మీదకి పోవాలంటే నరక యాతన అనుభవించినారు ప్రయాణికులు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు నెట్టివేయబడినారు. ఆర్టీసీ ఎంప్లాయీస్నేమో ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నాము, ప్రభుత్వ సంస్థగా గుర్తిస్తున్నాము, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నామని చెప్పేసి ప్రకటించినారు. వాళ్ళ జీవితంలో నరకం చూపించేసినారు. వాళ్ళ డబ్బులు కూడా వాడేసినారు. పోలీసు వాళ్ళని ఏదో పాపం మేము 24 గంటలు రోడ్డు మీద పనిచేయాలని చెప్పి అంతకుముందు ప్రభుత్వంలో అనుకొని జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేస్తే వచ్చినప్పటి నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు వాడేసి వాళ్ళ జీవితాన్ని అంధకారం చేసేసి. ఉపాధ్యాయ వర్గాలు అప్పట్లో మిమ్మల్ని ఆదరిస్తే 5 ఏళ్లలో మీరు వెలగబెట్టింది ఏమంటే బాత్రూములు కడిగించడం, బ్రాందీ షాపుల దగ్గర బహారా గాయించడం, క్యూ లైన్లు మెయింటైన్ చేయడం. అంతేకాకుండా వాళ్ళకి జీతం వస్తుందో రాదో తెలీదు, ఏదో ఇల్లు కట్టుకోవడానికో పిల్లల చదువుకి ఎడ్యుకేషన్లోనే ఏదో ఒకటి తీసుకుంటారు. నువ్వు జీతం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో 1వ తారీఖు జీతం రాకపోయేసరికి వాళ్ళ సిబిల్ స్కోర్ కూడా ఇబ్బంది పడి వాళ్ళకు కూడా ఆర్థికంగా భవిష్యత్తు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో మీరు పరిపాలన కొనసాగించినారు. కాబట్టే ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రజలు
మిమ్మల్ని బంగాళాఖాతంలో కలుపుతూ 11 సీట్లకు పరిమితం చేసి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టినారు. పట్టం కట్టినటువంటి పరిస్థితుల్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన అందించాలా, మీరు చేసినటువంటి అశాంతి అరాచక పరిపాలనకి చర్మాంకం పలకల్లనే ఆలోచనతోనే సుపరిపాలన అందించినటువంటి పరిస్థితుల్ని ప్రజలకు తెలియజెప్పాలనే సుపరిపాలనలో తొలి అడుగు సందర్భంగా 4.1 వర్షంతో ప్రజల్లోకి పోతున్నాం. నువ్వేదో 2.0 అంటున్నావు. నీకు 2.0 సినిమా లేదు, మీరు 0.5 మేము 4.1 వచ్చినాం. మీరు 0.5 గానే మిగిలిపోతారు. భవిష్యత్తులో మీ పార్టీ కూడా ఉంటుందో లేదో దేవునికి తెలియాలి. ఎందుకంటే మద్యము రేట్లు పెంచుకుంటూ పోతా అని చెప్పేసి అక్రమ మద్యం వ్యాపారాన్ని నిర్వహించి ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఓటర్లని ఒక పశువుల కింద మీరు ఆలోచన చేసి ఏమాత్రం భావోద్వేగాలు కానీ చిత్తశుద్ధి కానీ కనీసము విచక్షణ ఉన్నటువంటి మనుషులుగా మీరు గుర్తించకుండా మీరు దోచినటువంటి డబ్బుతో ఎన్నికల్లో డబ్బు పంచితే గెలుస్తామనే ఒక ఆలోచన, ఒక రాక్షసపూరితమైనటువంటి ఆలోచనతో మీరు ఎన్నికలకు పోయినటువంటి పరిస్థితుల్ని ప్రజలు గమనించుకున్నారు. కాబట్టే మీ 11 సీట్లు ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి. ఈవీఎంలు కాదు, ఇంకా భ్రమంలో ఉన్నారు మీరు. ఈవీఎంల గురించి ఆలోచన చేసుకుంటారు. ఈ రోజున ప్రజల్లో ఎప్పుడైతే అశాంతి రేకెత్తుతుందో నువ్వు ఏదన్నా డిపిటి ఇట్లాంటివన్నీ పనిచేయవు. వాళ్ళు ఏం ఆలోచన చేయరు. ఈ రోజున మహిళలకు 3 సిలిండర్లు ఇస్తా అన్నారు, లేదంటే డబ్బులు కూడా వేస్తున్నారు. అంతేకాకుండా దీంతో సమాంతరంగా అభివృద్ధి అనేది నిరంతరము మొదటి రోజు నుంచే మొదలుపెట్టినారు. ఒక గంపడి మన్ను కూడా నోచుకున్నటువంటి రహదారులని, గుంతలమయమైనటువంటి రహదారులని గుంతలు పూడ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో రోడ్లు లేనటువంటి పరిస్థితులు, ఒక్కటంటే 1 మీటర్ కూడా రోడ్డు నువ్వు వేయలేదు. రోడ్లు లేనటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో, మా నియోజకవర్గంలో 23 కోట్లతో గ్రామీణ ప్రాంతంలో ఈజీఎస్ ద్వారా రోడ్లు వేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. అందుకే సుపరిపాలన అని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా ఈరోజు మీరు ఆలోచన చేసుకోండి, డ్రిప్ ఇరిగేషన్ అనేది అనంతపూర్ వ్యవసాయంలో రైతులకు ఒక వరం ఇచ్చింది. 1 మీటర్ డ్రిప్ ఇరిగేషన్ పైపులు కానీ నాజిల్స్ కానీ మీరు ఇచ్చినటువంటి పరికరాలు కానీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున డ్రిప్ ఇరిగేషన్ సంస్థలే వచ్చేసి రైతుల దగ్గరకు వచ్చి ఎస్సీ ఎస్టీలకైతే 90% సబ్సిడీతో, బీసీ రైతులకైతే 70%, మిగతా రైతులకైతే 70% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇస్తామని చెప్పేసి వెంటబడి మరి అడుగుతూ ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారికి మీకు ఉన్నటువంటి తేడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాను. అందుకనే మేము చెప్తున్నాం, మాది సుపరిపాలనలో తొలి అడుగు 4.1 వర్షం జగన్మోహన్ రెడ్డి. మీది ఖచ్చితంగా 0.5లోనే మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి. నీకు 2.0 లేదని చెప్పేసి కూడా తెలియజేస్తాను. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఏవైతే ఎన్నికల హామీలు చెప్పారో హామీలు నెరవేర్చి సంవత్సరంలో పూర్తి చేసిన సందర్భంలో సుపరిపాలన తొలగడుగు కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రితో మొదలుకొని శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈ పెన్షన్ పథకం కానివ్వండి, తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ కానివ్వండి, ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరిన సందర్భంలో ప్రజలకి ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ పల్లెల్లోకి వెళ్ళి ఇంటింటి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ స్థానిక శాసనసభ్యుల ద్వారా ఆ కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడంతో ఈరోజు కదిరి నియోజకవర్గం నందు పేద బడుగు బలహీన వర్గాల నాయకుడు మన కందికుంటన్న ఆధ్వర్యంలో గత నెల నుంచే ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా రాష్ట్రంలోనే ఏ శాసనసభ్యుడు ఒక సామాన్య కార్యకర్తలాగా, ఒక సామాన్య నాయకుడిలాగా ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని పలకరిస్తూ వాళ్ళ సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తూ ముందుకు పోతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు కూడా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం, కందికుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వంలో ఈ కదిరిలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో దూసుకుపోతున్న సందర్భంలో ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని సుపరిపాలన వైపు అడుగు పెడుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తున్న సందర్భంలో ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని స్థానిక శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వాన్ని బలపరిచి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేసుకుంటాం. జై